వింటున్నప్పుడు చేతిలో దర్భ పట్టుకుని పురాణం వింటే ఆ పురాణము అధిక ఫలితం ఇస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఉత్తరాఖండ వింటున్నారు మీరు, కానీ దర్భ చేత్తో పట్టుకుని మీరు ఉత్తరాఖండ వింటే సంపూర్ణ రామాయణం 9 సార్లు విన్న ఫలితం వస్తుంది. అందుకని పూర్వం దర్భ చేతికి ఇచ్చేవారు. గ్రహణ సమయంలో దర్భలు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అశ్వమేధయాగం చేయబడిన స్థలముతో సమానమైన ఇల్లు అవుతుంది. అశ్వమేధయాగం చేయబడిన వేదిక ఎంత గొప్పదో ఇల్లు అంత గొప్పదవుతుంది. అందుకే గ్రహణ సమయంలో దర్భలు వేసేవారు. ఏదన్నా దానం చేసేటప్పుడు, బంగారం దానం చేసేటప్పుడు దర్భని దానికి తగిలించి వరి దానం చేస్తే ఆ సువర్ణం అఖండ సువర్ణ దానంతో సమానం. వీడు వీడు 1 గ్రాము బంగారం ఇచ్చాడు, 1 గ్రాము బంగారం దానం చేసేస్తున్నారు గురువుగారు అన్నాడు అనుకోండి, 1 గ్రాము కదా అది, దర్భ తగిలించి ఇస్తే 100 గ్రాముల బంగారంతో సమానం అవుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో అందరూ దర్భ తగిలించి 1 గ్రాము మిల్లీగ్రాము ఇస్తున్నారు ఈ కిటుకు తెలిసి. ఈ విధంగా ఏం చేసినా దర్భ వల్ల అధిక ఫలితం వస్తుంది. అందుకే పూర్వం వచ్చేసారు. మళ్ళీ దర్భ చేత్తో పుచ్చుకుని పురాణం విన్నాక దర్భ అక్కడ వదిలేసి వెళ్ళిపోతే వాడు గ్యారంటీగా మళ్ళీ కుంభీపాకనర్ కనిపోతాడు. ఆ దర్భని జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇంట్లో దాచాలి, ఎక్కడ పడి అక్కడ పారేయకూడదు. దర్భని చేత్తో పుచ్చుకుని పురాణం వినమన్నారు కానీ మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళి రూమ్లో పెట్టమలేదుగా నేల మీద పారేద్దామని మీరు పారేస్తే దాన్ని ఆ తర్వాత మళ్ళీ ఎవరో ఒకరు తొక్కితే ఇక దానివల్ల వచ్చే నరకం అంత ఇంత కాదు. అందువల్ల పట్టుకోపోయినా పర్వాలేదు కానీ ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. అయిపోయాక పారేస్తేలాగా దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మీ డబ్బాలోనో అదేదో సూట్ కేసులోనో సంచిలోనో పంచెలోనో ఎక్కడో పంచెలో పెడితే పడుకునే ఇబ్బందులు, కానీ దాన్ని తీసుకెళ్ళి జేబులోనో పెట్టండి, ఇంటికి తీసుకెళ్ళండి. ఈ దర్భ చాలా గొప్పదండి. దర్భలు అత్యంత పవిత్రములు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో కుశలకి ఉన్నంత పావిత్ర్యంకి దేనికి లేదు. అందుకే పూర్వకాలంలో దర్భని అనుక్షణం చేత పట్టుకునేవారు. దర్భ వల్ల దానం, దర్భ వల్ల యజ్ఞం, దర్భ వల్ల పురాణ శ్రవణం, పారాయణం ఇవి అనంత ఫలితమిస్తాయి, అఖండ ఫలితమిస్తాయి. అందువల్ల ఆవిడ దర్భలు తీసుకొని గ్రహణ సమయంలో కొండ గుహలో వేద్దాం, ఉయ్యాల్లో వేద్దాం.